ఏపీ రాష్ట్రంలో 2006లో అయితే ప్రెసెంట్ కొల్లేరు ఆపరేషన్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు దాన్ని చాలా అంటే చాలా ముందుకు తీసుకువెళ్ళి కొల్లేరులోని లేక్ ఏదైతుందో దాని దగ్గర మాత్రం బాంబులు పేల్చి దాన్ని అక్కడ ఉన్న చేపలు అనేది చనిపోయాయి అనమాట. అయితే దీని తర్వాత అక్కడ ఏమైందో తెలియదు, వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఏదో కొత్తగా ప్రయత్నించారు, అది మాత్రం అక్కడే ఆగిపోయింది అనమాట. 2006 తర్వాత మళ్ళీ ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టుకి ఏమనిపించిందో తెలియదు. మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు ఎందుకు దీన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు, అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది, అసలు ఎందుకు దానికోసం అని చెప్పేసి మా దగ్గర పర్మిషన్స్ అన్నీ తీసుకున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అటవీ శాఖకి సంబంధించిన మినిస్టర్, ఆయనకే ఫుల్ బాధ్యతలు ఉన్నాయి. మరి ఆయనకి ఇవంతా కొత్తగా ఉంది అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకోవాల్సి వస్తుంది. ఏమవుతుంది మరి ఇప్పుడు? అంటే ఇది అటవీ శాఖనే కాదు కానీ ఫిషరీస్ మినిస్టర్ అయిన అచ్చెన్నాయుడు గారు కూడా దీంట్లో పాల్పంచుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇట్లాంటి ఏదన్నా ప్రజలకు అవసరమైన వనరులు నేచర్ నుంచి వచ్చేవి ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా వెళ్ళిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు. ఏదన్నా ఉంటే కూల్ చేయడం, లేదంటే వాటిని పడేయడం, ఇట్లా పనికొచ్చే చెరువులు ఉంటే వాటిని కబ్జాలు చేయడం, లేదంటే వాటిని బాంబులు పెట్టి బ్లాస్టులు చేయడం, అట్లాంటివి చేసి అంటే ఒక వస్తువును కానీ సృష్టి తయారైన దాన్ని కానీ దేన్ని కూడా అవతల వాడికి పనికి రాకుండా చేయడంలో వైఎస్ఆర్సీపీ దిట్ట అనిపించుకున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇట్లాంటివి చూసినప్పుడు దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కదా, సో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా అనే ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో మరి ఆ కొల్లేరు లేక అనేది ఎప్పటి నుంచో ఎన్నో గవర్నమెంట్లకి అది ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే దానిపైన పట్టు విడవకుండా దాన్ని ఎట్లాగొట్లా దాన్ని మళ్ళీ జనాలకు ఉపయోగపడేలాగా దాన్ని చేయాలని ఆయన అనుకుంటున్నారు అనమాట. సో దానికి చేయాల్సిన మెటీరియల్ కావాల్సినవి తీసుకొచ్చి దాన్ని ఏమైనా చేయాలి, డెవలప్మెంట్ చేయాలంటే, ఎందుకంటే అది ప్రాసెస్ జరగకపోతే కనుక అది దేనికి ఉపయోగకరం. ఎన్ని రోజుల పాటు అట్లనే ఉండిపోయింది, అక్కడ ఉన్న ప్రజలకి దాని నుంచి వచ్చే ఉపాధి కూడా సోర్స్ ఏదైతే దాన్ని మళ్ళీ డెవలప్ చేసి ఇస్తే అక్కడ ఉండే ఆ ఫిషరీస్ మీద బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక ప్లేస్లోనే చేసుకుంటారు పని అనే ఒక ఐడియాతో అక్కడ ఉన్న వాళ్ళకైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనమాట. మొత్తంగా మాకు వద్దు అక్కర్లేదు, ఎట్లా దీన్ని నాశనం పట్టించారు. బికాస్ నిన్న మొన్న అయింది, లేకపోతే 2 సంవత్సరాల కింద అయిందంటే దాన్ని నార్మల్ చేయొచ్చు. ఇప్పుడు 2006 అంటే ఆల్మోస్ట్ చాలా వాళ్ళ బ్రెయిన్ వాష్ అట్లా జరిగింది. సో గత ప్రభుత్వం మరి జగన్ గారు దాని గురించి ఆలోచించి ఏదన్నా చేస్తుంటే బాగుండేది. సో మరి ఆయన చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అది పవన్ కళ్యాణ్ గారు ఆ డెసిషన్ తీసుకుని మరి ఆయన ఒక్కడి వల్ల కావట్లేదు, అందుకని చెప్పి ఆ ప్రెజర్ని కాస్త చంద్రబాబు గారిని కూడా పంచుకోమని చెప్పి అయితే ఆయన అడగడం జరిగిందనమాట. అంటే పూర్తిగా వేయాలని కాదు కానీ అది ఇప్పుడు ఆయన దగ్గర చెయ్యాలనే ఐడియా వచ్చింది కాబట్టి దానికి సహకరించమని చంద్రబాబు గారిని అట్లానే అచ్చెన్నాయుడు గారిని కూడా కోరుతున్నారు ఆయన. సో మరి అచ్చెన్నాయుడు గారు పూనుకొని దానికి బడ్జెట్ ఏమైనా కావాలంటే తీసుకొచ్చి రిలీజ్ చేసి యథావిధిగా దాన్ని మళ్ళీ ప్రారంభించి పనులు స్టార్ట్ చేస్తే కనుక అది చాలా మందికి ఉపాధి వస్తుంది. మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అది లేదు అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు అనమాట. సో వాళ్ళకి అది మళ్ళీ నీట్గా బాగు చేసి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి అది జీవన విధానానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు అది దేంట్లో అయినా, ఒక చెరువు అనే కాదు, భూముల్లో అయినా చెరువుల్లో అయినా ఎక్కడైనా సరే చిన్న చిన్న ఆలయాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని మళ్ళీ పునర్నిర్మాణిస్తే ఖచ్చితంగా దాని నుంచి కొంత అనేది వర్క్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పి ఆయన అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో ఫస్ట్ దీనిపైన అయితే ఆయన సీరియస్గా కూర్చున్నారు. అది ఒక కంప్లీట్ చేసినాకే నెక్స్ట్ దాని మీదకి వెళ్ళేటట్టు అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి చంద్రబాబు గారు ఇట్లాంటి వాటికి బడ్జెట్లో నుంచి కొంచెం సహకరించి ఖచ్చితంగా అది పూర్తి చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తే కనుక ఖచ్చితంగా చాలామంది బాగుపడతారు. అది పవన్ కళ్యాణ్ గారి విజన్ అని కూడా చెప్పుకోవచ్చు.